ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మళ్ళీ సీరియల్ చూస్తున్నాం కదా. అయితే మళ్ళీ మనకి చనిపోయినట్టు చూపిస్తారు. ఆ అదే అదే స్థానంలో ఆరాధ్యని కూడా తీసుకొచ్చి, ఆరాధ్య మళ్ళీ పోలికలు, మళ్ళీ గుణాలు, మళ్ళీ మంచితనం ఉన్న అమ్మాయిగానే మనకు కనిపిస్తుంది. అసలు మల్లీకి మీరాకి సంబంధం ఏంటి? మళ్ళీ అమ్మ కూతురు, అలాగే ఆరాధ్యకి మీరాకి సంబంధం ఏంటి? మీరా కూతురు మళ్ళీ. కానీ మల్లీకి ఆరాధ్యకి ఎందుకు అన్ని పోలికలు ఉన్నాయి? గౌతమ్ చనిపోతున్నాడు అంటే ఇంక చనిపోతాడు, తన భార్య లేదు అని తెలిసిన వెంటనే ఇక మల్లిని చచ్చిపోదాం అనుకునే లోపు ఆరాధ్య వచ్చి గౌతమ్‌ని కాపాడుతుంది. అదే ఆరాధ్య దగ్గర గౌతమ్ బిడ్డ గూడా ఉంటుంది. అయితే మళ్ళీ దూరమైన ఆరాధ్య దగ్గరవుతుందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆరాధ్య ఎవరో కాదు ఫ్రెండ్స్, మల్లికి చెల్లెలన్నమాట. అయితే మల్లి అలాగే ఆరాధ్యలిద్దరూ కూడా కవల పిల్లలు. జరిగిన విషయం ఏంటి అంటే శరత్ మీరాని మోసం చేస్తాడు. అయితే ఇక మోసం చేసిన క్రమంలో శరత్ తనను వదిలేసి వెళ్ళిపోతాడు. అయితే మీరాకి కాన్పు అవుతున్న సమయంలో మొదట ఒక పాప పుడుతుంది. అయితే ఆ పాపను పక్కన పెట్టేసి ఆహ్, ఈ ఈ జగదాంబ ఉంటుంది కదా! మీరా వాళ్ళ అమ్మ జగదాంబ. అయితే ఆ జగదాంబ ఏంటంటే ఒక కూతురు పుట్టింది అని ఆహ్, పడేసేలోపు అంటే ఆ బిడ్డని చంపేద్దాం అనుకుంటుంది. ఈలోపు ఇంకొక బిడ్డ పుట్టేసరికి రెండో బిడ్డని తీసుకువెళ్ళి తనేం చేస్తుంది అంటే ఊరవతల ఉన్న ఖాళీ స్థలంలో పడేస్తుందనమాట. అయితే అక్కడికి ఒక పెద్దాయన వచ్చి ఇక మీరా మీరా కూతుర్ని తను తీసుకుంటాడనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే కొత్తగా ఆరాధ్య కుటుంబంలో ఉన్న ఒక పెద్దాయన ఉంటాడు కదా! అతను ఎవరో కాదు, మీరా కూతురు అయిన అంటే చిన్న కూతురైన ఆరాధ్యను పెంచి పెద్ద చేస్తాడు. అందుకనే ఆరాధ్యకు అన్నీ కూడా సేవా కార్యక్రమాలు మీరా పోలికలు, మల్లి పోలికలే అనమాట. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే మొత్తం మీద మీరాకి చిన్న కూతురు ఆరాధ్య. కానీ మళ్ళీ బ్రతికుందా అంటే మళ్ళీ కూడా బ్రతికే ఉంది ఫ్రెండ్స్. త్వరలోనే అందరూ కూడా కలుసుకుంటారనమాట. అయితే ఇక ఆరాధ్య మీరా కూతురన్న విషయం కాలక్రమంలో తెలుస్తుంది. ఎలాగా అంటే ఒకసారి అనాథాశ్రమం పని మీద నేలకొండపల్లి వస్తుందనమాట ఆరాధ్య. అక్కడ ఆరాధ్యని మీరా చూసి నా కూతురు మళ్ళీ అని అనుకుంటుంది. కానీ అదే సమయంలో అక్కడున్న జగదాంబకు అసలు నిజం తెలుస్తుంది. అప్పుడు తను ఆరాధ్యని తీసుకువెళ్ళి ఊరి చివర ఉన్న ఒక పాడుపడ్డ స్థలంలో పడేస్తుంది కదా! అవన్నీ గుర్తొచ్చి ఇది మీరా బిడ్డే అని అనుకుంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఆరాధ్య వాళ్ళ తాతగారిని మొన్న మనకు చూపించారు కదా! ఆ వ్యక్తిని కూడా చూసి ఇక శరత్ బిడ్డే ఈ ఆరాధ్య అని అనుకుంటుంది. మొత్తం మీద ఇక్కడ ఊహించని ట్విస్ట్‌లయితే మళ్ళీ సీరియల్‌లో రాబోతున్నాయి. మా ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎన్నో వీడియోలు మీకు తెలుస్తాయి.